మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. శాంతి చర్చలు అనేది వాస్తవానికి నిర్వహించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఇతర దేశాలతో ఉన్న సరిహద్దుల దగ్గర యుద్ధం జరిపినప్పుడేమో తన అధికారాన్ని తనకు తోచిన విధంగా వాడుకోవచ్చు. అక్కడ కూడా కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయి, వాటిని పాటించక తప్పదు. నిస్సహాయులను, సాధారణ పౌరులను వాళ్ళ జోలికి పోకూడదనే నియమాలు ఉంటాయి. అంత అంతర్జాతీయంగా ఒక దేశాల మధ్య యుద్ధంలోనే అంత జాగ్రత్తలు పాటించాలన్నప్పుడు ఒక దేశం తన సరిహద్దుల లోపల పౌరుల విషయంలో అధికారాన్ని ఎట్లా వాడాలనే విషయంలో ఇంకా ఎక్కువ నిబంధనలు ఉంటాయి. ప్రభుత్వం తన ఇష్టానుసారంగా అధికారాన్ని వాడటానికి వీల్లేదు. చట్టం ఏం చెప్తుందంటే సొంత రక్షణ కోసం, ఆత్మరక్షణ కోసమైనా ఎవరిని చంపే అధికారం ప్రభుత్వ యంత్రాంగానికి లేదు. అట్లా చంపటం నేరమే. అది అట్లా చంపినటువంటి వాళ్ళను ముందు కేసు నడిపి నేరం చేయలేదు, ఆత్మరక్షణకు అనివార్యమే చంపిండని తేలితే తప్ప అటువంటి వాళ్ళను వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇంత స్పష్టంగా చట్టం చెప్తుండగా ఇవాళ మీదబడి కాల్చి చంపుతాము అని ప్రకటించటం ఇది చాలా అన్యాయం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది చట్ట వ్యతిరేకం. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం వాళ్ళు చర్చలు జరుపుతామని ప్రతిపక్షం అన్నప్పుడు, మాట్లాడుతాము అన్నీ శాంతియుతంగా పరిష్కరించుకుందామని అన్నప్పుడు ఆ బాటలో సాగవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ చట్టం విధించిన ఈ పరిమితులకు లోబడి, రాజ్యాంగ పరిధికి లోబడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందుకనే ఈ చర్చలు జరపాలని, ఇవాళ ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపి చర్చలు జరిపి శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. ఇటు నక్సలైట్ల డెవలప్మెంట్ ఆపుతున్న నక్సలైట్లు అంటే ఆదివాసుల డెవలప్మెంట్ ఆపుతున్న నక్సలైట్లు అందుకని ఎన్కౌంటర్ చేస్తున్నామని చెప్పి బీజేపీ పార్టీ. ఏది నువ్వు ఆదివాసులు అభివృద్ధిని ఆపుతారని మీకు అనిపించి చర్యలు తీసుకోవాల్సి వస్తే దేని ప్రకారం చర్యలు తీసుకుంటారు? ఇది ప్రశ్న కదా. ఈ ప్రశ్న ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం, భారత చట్టాల ప్రకారమే చర్య తీసుకోవాలి కదా. ఇది పాకిస్తాన్తో అవుతున్న యుద్ధం కాదు కదా, భారత పౌరులతో జరుగుతున్నటువంటి ఘర్షణ. వాళ్ళ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు, మేము ఆపాలనుకుంటున్నాం అంటే చట్టపరంగా, రాజకీయ పరంగా చర్యలు తీసుకోవాల్సిందే తప్ప ప్రభుత్వం తన ఇష్టానుసారంగా అధికారాన్ని ఉపయోగించే అవకాశం ప్రభుత్వానికి లేదు. ఇది ప్రభుత్వం గుర్తెరిగి వ్యవహరించాలి. కుర్చీలో కూర్చుంటే ఏమైనా చేయొచ్చా అంటే చేయటానికి లేదు. ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా చట్ట ప్రకారమే నడుచుకోవాలి తప్ప చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటానికి, అధికారాన్ని నిర్వహించటానికి, హింసకు దిగటానికి అవకాశం ప్రభుత్వానికి లేదు. నైతికంగా ప్రభుత్వం ఈ చట్టానికి పరిమితులకు లోబడే పనిచేయాలి. ఎదుటి వాళ్ళు చట్టాన్ని పాటించినా పాటించకపోయినా, వాళ్ళు ఎటువంటి వ్యక్తులైనా, వాళ్ళ సిద్ధాంతాలు ఏవైనా ఇది అనివార్యం. ఈ నియమాలను ప్రభుత్వం పాటించక తప్పదు. అందుకనే చర్చలు చేయవలసింది. రీసెంట్గా ములుగు జిల్లాలో కూడా ఎన్కౌంటర్ జరిగింది, సుమారు 20 మందికి పైగా చనిపోయారు. సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా కేంద్రం పైన ఒత్తిడి చేయడం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా మన రాష్ట్రంలో? ఎవరి మీదైనా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన పరిధిలో, మన రాష్ట్ర సరిహద్దుల్లో జరిగినవి కావు, అవతల జరిగినవి ఏవైనా అది రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా కేంద్రంతో కూడా ఒక మాట చెప్పాలని మనం అందరం అడుగుతూనే ఉన్నాం కదా. దానికి సూత్రరీత్యా ముఖ్యమంత్రి గారు కూడా శాంతియుతంగా ఇది ఒక సామాజిక సమస్య అని అంగీకరిస్తున్నాం, దాని పరిష్కారానికి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలనే ప్రకటన కూడా చేసిండ్రు. కాబట్టి ఘర్షణ ఇక్కడ లేదు. వాస్తవానికి సమస్య ఎక్కడుందంటే కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. అందుకని కేంద్ర ప్రభుత్వమే పూనుకొని చర్చలకు తోవను సాఫ్ చేయాలి. అవి ఏదన్నా ఎవరి విషయంలోనైనా నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అధికారాన్ని చెలాయించవచ్చా చెప్పుండ్రి. నాకు చేయొచ్చు అంటే ఆలోచిద్దాం, మిగతా చర్చ కొనసాగుతుంది. లేదు ఎవరమైనా రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి అంటే రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం కూడా వ్యవహరించాలి. ఫుల్ స్టాప్. ఇంకా దాని మీద చర్చకు అవకాశం లేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.